ఎగువ నుంచి భారీ వరద వస్తే ఎల్లంపల్లి, సుందిల్ల, అన్నారం, మేడిగడ్డ గేట్లు ఎత్తి అప్పటి వరకు లిఫ్ట్ చేసిన నీటిని వృధాగా సముద్రంలోకి వదిలేయాల్సి వచ్చింది. ఈ ప్రాజెక్టుగా అయ్యే కరెంటు బిల్లులు, సరే నేను గతంలో చెప్పిన మళ్ళీ రిపీట్ చేయను, కాళేశ్వరం మరి ప్రాజెక్టుగా అయ్యే కరెంటు బిల్లు 10,000 కోట్లు. మరి అధ్యక్ష హరీష్ రావు గారు మధ్యలో ఏదో ప్రొటెస్ట్ చేస్తుండే, ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నానికి, మిడ్ మానేర్ ప్రాజెక్టు 2007లో మొదలుపెట్టిన విషయం ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను. అధ్యక్ష అదేవిధంగా కాళేశ్వరం కట్టినప్పటి నుంచి ఈ ప్రాజెక్టు పోలీసు పహారా ఉండి నిషేధిత ప్రాంతంగానే ఉండిపోయింది. 2022 జూలై 14న గోదావరి వరదల్లో అన్నారం, కన్నెపల్లి పంప్ హౌజులు నీట మునిగాయి. మోటార్లకు రక్షణగా నిర్మించిన ప్రొటెక్షన్ వాల్ కూలిపోయింది. అప్పుడే భారీ నష్టం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోయింది. దీంతో ఈ ప్రాజెక్టులోని మిగతా బ్యారేజీల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. అధ్యక్ష ఇది మా ఒపీనియన్ కాదు, ఇది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఇది మొత్తం జాతీయ స్థాయిలోనే డ్యామ్స్ బ్యారేజ్ మీద ఎక్స్పర్ట్ బాడీ, వాళ్ళు లిఖితపూర్వకంగా ఇచ్చారు. ఈ మేడారం, అన్నారం, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలు ఒకే టెక్నాలజీతో కట్టారు. మేడిగడ్డకి జరిగిన నష్టం అన్నారం, సుందిల్లలో కూడా జరిగే ప్రమాదం ఉందని చెప్పి స్పష్టంగా లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. మరి ఇది వైట్ పేపర్లో ఉన్నట్టుగా నేను ఎన్డిఎస్ఏ రిపోర్టు, విజిలెన్స్ రిపోర్ట్ మళ్ళీ రిపీట్ చేయను. ఐ విల్ గో ఆన్ టు ద నెక్స్ట్ సబ్జెక్ట్. అధ్యక్ష ఏ ప్రాజెక్ట్ అయినా ఫైనాన్షియల్ వైబిలిటీ, కొంత ఫైనాన్షియల్ డిసిప్లిన్తో చేస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. గత ప్రభుత్వం 10 ఏళ్లలో అడ్డగోలుగా అవినీతి, ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోవడం ఈ రాష్ట్రానికి పర్మనెంట్గా శాపంగా మారబోతుంది. వాళ్ళు వదిలిపెట్టిపోయిన లక్షల కోట్ల అప్పులు మరి తెలంగాణ ప్రజానీకానికి ఎప్పటికీ గుదిబండగా మారబోతున్నాయి. బడ్జెట్ కేటాయింపులు, ఖర్చుల వివరాలు. తెలంగాణ ప్రాంతంలో సాగునీటి రంగానికి ఇప్పటి వరకు మొత్తం కేటాయించిన బడ్జెట్ 1.87 lakh crores. 1.87 lakh crores. ఇందులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వరకు కేటాయించిన సొమ్ము 54,000 కోట్లయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి 1.33 lakh crores కేటాయింపడం జరిగింది. ఇది జస్ట్ గో బ్యాక్. ఈ బడ్జెట్ని ఈ టేబుల్ ద్వారా పూర్తిగా వివరించాం. ఎందుకు ఇంత డిఫరెన్స్ అంటే బడ్జెట్ కేటాయించి సరిగ్గా ఉపయోగిస్తే బాగుండేది. వేస్ట్ఫుల్, అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్, కరప్షన్తో అదంతా కూడా లోన్ రూపంలో వచ్చిన అది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి శాపంగా మారిపోయింది. మరి సంవత్సరం వారీగా చేసిన ఖర్చుల వివరాలు. మొత్తం ఖర్చు పెట్టింది 2,35,000 కోట్లు. ఇందులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు ఖర్చు పెట్టింది 54,000 కోట్లు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అంటే 1 జూన్ 2014 తర్వాత ఖర్చు పెట్టింది 1,81,000 కోట్లు. 1.81 lakh crores. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను అధ్యక్ష. రాష్ట్ర ఏర్పాటుకు ముందు చేసిన ఖర్చు 54,000 కోట్లయితే అది కేవలం రాష్ట్ర నిధులు, రాష్ట్ర ఖజానా నుండి మాత్రమే ఖర్చు చేయబడింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఖర్చు చేసిన 1.81 lakh crores లో 84,000 కోట్లు
లోన్ ద్వారా, హై కాస్ట్ లోన్ ద్వారా తీసుకొచ్చిన విషయం కూడా నేను యావత్ మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. నీటిపారుదల వివరాలు, ఆర్థిక విశ్లేషణ. రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు 2014 వరకు రాష్ట్ర బడ్జెట్ నుండే పూర్తిగా నిధులు కేటాయించారు. అయితే 2014 నుంచి 2023 వరకు నీటిపారుదల ప్రాజెక్టులకు రాష్ట్ర నిధుల శాతం 100% నుంచి 47%కి తగ్గుతూ వచ్చింది. రుణాల నుండి నిధుల శాతం వాటా 2014లో 0% ఉంటే 2023లో 53% పెరిగిన విషయం స్పీకర్ సార్ మీకు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ఏర్పాటు తర్వాత బడ్జెట్ కేటాయింపుల్లో నీటిపారుదల శాఖ వాటా 2014 నుంచి 2024 సంవత్సరాల్లో తెలంగాణ జిఎస్డిపి నుంచి నీటిపారుదల ప్రాజెక్టులకు పర్సంటేజ్ వాటాలో క్రమంగా తగ్గుతూ వచ్చింది. మరి మీరు గమనించాలి, 2014 నుంచి 2023-24 వరకు జిఎస్డిపిలో ఇరిగేషన్ శాఖకి పర్సంటేజ్ తగ్గుతూ వచ్చింది. అదేవిధంగా ఈ లోన్ల విషయంలో నేను ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం 80 అంటే బడ్జెట్లో కేటాయించింది కాకుండా 84,000 కోట్ల రూపాయల లోన్ తీసుకొచ్చిండు. మరి కాళేశ్వరం ప్రాజెక్టుకి 61,000 కోట్లు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోయి పథకానికి 7,000 కోట్ల రుణం. ఇది కాళేశ్వరం కార్పొరేషన్ కింద. రెండో కార్పొరేషను తెలంగాణ స్టేట్ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. దీని ద్వారా మరి ఇందిరమ్మ మరి ఫ్లడ్ ఫ్లో కెనాల్కి, దేవాదుల ప్రాజెక్ట్కి, సమ్మక్క సాగర్కి, సీతారాం ఎత్తిపోదుల పథకానికి, సీతమ్మ సాగర్కి మరి దీని కింద 15,000 కోట్ల అప్పు. ఈ రెండు మరి పైన కేపీసీఎల్ ద్వారా, కింద పేర్కొనబడిన టీఎస్డబ్ల్యూఆర్ఐడిసిఎల్ ద్వారా మొత్తం గత ప్రభుత్వం 10 ఏళ్లలో